ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, ఉగ్రవాద దాడులను ప్రేరేపించటం, సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడటం పాక్కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే పాక్ తన దుర్బుద్ధిని తరచుగా ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఇటీవల పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి అమాయకులను పొట్టన పెట్టుకున్న పాక్ను భారత్ చావు దెబ్బ కొట్టింది. అయినప్పటికీ పాక్ మరోసారి రన్ ఆఫ్ కచ్ పై కన్నేయడం దాని వక్రబుద్ధికి నిదర్శనం. పాక్ దుస్సాహసాలకు పాల్పడితే కరాచీ ప్రాంతం దద్దరిల్లుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ దాయాది పాక్ వక్రబుద్ధి ఏమాత్రం మారడం లేదు. పహల్గా ఉగ్రదాడికి పాల్పడి అమాయకులను పొట్టనబెట్టుకున్నందుకు పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ను చావు దెబ్బ కొట్టింది భారత్. అంతేకాదు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేసింది. దీంతో పాక్కు నీటి సమస్య తీవ్రమవుతోంది. అయినప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని ఏమాత్రం మార్చుకోవడం లేదు. ఇటీవల కాలంలో అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అండదండలతో పాక్ మరోసారి కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్ సర్ క్రీక్ వద్ద దుస్సాహసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఒకవేళ పాక్ సర్ క్రీక్ వద్ద దుస్సాహసాలకు పాల్పడితే కరాచీ ప్రాంతం దద్దరిల్లుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇదొక్కటే కాదు, గుజరాత్లోని జునాగఢ్ పై కూడా పాక్ కన్నేసింది. పాకిస్తాన్ 1965 నాటికి అమెరికా కూటమి సెంటో ఆశీస్సులతో అత్యాధునిక F-86 ఎఫ్ సైబర్ జెట్లు, M-47, M-48 పటోన్ ట్యాంకులు సహా పలు ఆయుధాలను సమకూర్చుకుంది. మరోవైపు ఆ సమయంలో భారత్ తీవ్రమైన కరువు, 1962లో చైనాతో యుద్ధంలో ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడుతోంది. దీంతో తన అత్యాధునిక ఆయుధాలు వాడి భారత్ భూభాగాలను ఆక్రమించాలనే దుర్బుద్ధి పాక్ పుట్టింది. తొలుత భారత్ శక్తిని అంచనా వేయడానికి ఓ పరీక్షలాగా 1965 ఏప్రిల్లో ఆపరేషన్ డెజర్ట్ హాక్ పేరిట రన్ ఆఫ్ కచ్ లోకి పాక్ దళాలు దూసుకొచ్చాయి. భారత్ సైన్యం భీకరంగా ఎదురుదాడి చేసింది. చివరికి యూకే మధ్యవర్తిత్వంతో యథాతథ స్థితిని నెలకొల్పారు. ఆ తర్వాత కొన్ని నెలలకి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు దాడి చేసి పాక్ ఘోర పరాజయం పాలైంది. కానీ ఈ యుద్ధంలో రాన్ ఆఫ్ కచ్ వద్ద నాటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ విమానాన్ని పాక్ జెట్లు కూల్చేశాయి. పాకిస్తాన్ ఎప్పటినుంచో సర్ క్రీక్ పై కన్నేసింది. పాక్ నౌకాదళానికి చెందిన బ్రెగ్వేట్ అట్లాంటిక్ విమానం 1999లో సరిహద్దులు దాటి సర్ క్రీక్ పై ప్రయాణించింది. నాడు భారత్కు చెందిన MiG-21 ఫైటర్ జెట్ దాన్ని కూల్చేసింది. ఈ ఘటనలో 16 మంది పాక్ నేవీ అధికారులు మరణించారు. కార్గిల్ వార్ ముగిసిన కొన్ని నెలల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత పాక్ మెరైన్ యూనిట్లను ఇక్కడికి తరలించింది. అదే ఏడాది భారత్కు చెందిన MiG-21 పై పాక్ ఒక క్షిపణిని ప్రయోగించింది. కానీ MiG-21 జెట్ దాని నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడింది. ఇక ఆ తర్వాత పాక్ మరో కొత్త డ్రామాకు తెరలేపింది. 2020లో గుజరాత్లోని జూనాగఢ్ కూడా తమదే అంటూ పాక్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. దీనికి అనుకూలంగా నాటి పాక్లోని ఇమ్రాన్ సర్కార్ తమ దేశ మ్యాప్లో జూనాగఢ్ ప్రాంతాన్ని చూపించడం మొదలుపెట్టింది. స్వాతంత్ర్యం లభించిన కొత్తల్లో జూనాగఢ్ సంస్థానాన్ని తమలో విలీనం చేసుకోవాలని పాక్ తీవ్రంగా ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో అప్పటి నుంచి తరచుగా జూనాగఢ్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది వక్రబుద్ధి గల పాక్. 2019 నుంచి పాకిస్తాన్ సర్ క్రీక్ వద్ద భారీగా సైనిక మోహరింపులు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇన్ఫాంట్రీ, ఆంఫిబియస్ బెటాలియన్లు, నిఘా కోసం కోస్టల్ డిఫెన్స్ బోట్లు, ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు వంటి వాటిని సర్ క్రీక్ ప్రాంతానికి పాక్ తరలించింది. గుజరాత్లో సర్ క్రీక్ రేఖ 96 కిలోమీటర్ల పొడవు, 1 నుంచి 3 కిలోమీటర్ల వెడల్పుతో వివాదాస్పద సరిహద్దు రేఖగా ఉంది. సర్ క్రీక్ అనేది అనిశ్చల అలల ప్రాంతం కాబట్టి అది తరచూ తన ఉనికిని మారుస్తుంది. పాకిస్తాన్ సర్ క్రీక్ ను అంగీకరిస్తూనే ఆ రేఖ తూర్పు తీరానికి సరిహద్దుగా గుర్తించాలని వాదిస్తోంది. భారత్ మాత్రం దాని మధ్య భాగం నుంచి సరిహద్దు గుర్తించాలని చెబుతోంది. అందుకు కారణం అధిక ఆటుపోట్ల కాలంలో ఈ సర్ క్రీక్ నౌకాయానానికి అనుకూలంగా ఉంటుందని భారత్ భావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రదేశం మొత్తం బురద నేలలతో ఉండడం వల్ల సైనికులు దాడులకు పాల్పడడం కొంత కష్టమవుతుంది. ఇక్కడ చమురు నిల్వలు ఉండే అవకాశాలు ఉండడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు, సముద్ర సరిహద్దుల నిర్ధారణ, ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ పై ఈ సర్ క్రీక్ ప్రభావం పడుతుంది. దాదాపు 96 కిలోమీటర్ల పొడవున ఈ సర్ క్రీక్ పై ఇరు దేశాలు ఎన్నిసార్లు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడలేదు.
ఇక ఇప్పుడు సర్ క్రీక్ ప్రాంతంపై పాక్ మరోసారి కన్నేసినట్లు తెలియడంతో భారత్ కూడా అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో సర్ క్రిక్ ప్రాంతంపై కన్నేసింది. కరాచీ ప్రాంతానికి సర్ క్రిక్ నైరుతి దిశలో ఉండటంతో ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే కరాచీకి భద్రత లభిస్తుందని పాక్ భావిస్తుంది. అందుకే పాక్ సర్ క్రిక్ ప్రాంతంపై మరోసారి కన్నేసింది. దీంతో పాక్ ఆటలు సాగనివ్వకుండా చేసేందుకు భారత్ అప్రమత్తమైంది.